జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామంలో అధికారులు పట్టపగలి హౌసింగ్ కొరకు ఇసుక తరలిస్తున్నారు. ఈ విషయంలో గ్రామస్తులు ఆందోళన చేపడుతున్నారు. గతంలో యశ్వంతపూర్ గ్రామంలోని ఉన్నత ప్రభుత్వ పాఠశాల కొరకు మరియు రాములవారి గుడి కొరకు అధికారుల చుట్టూ ఎన్ని దరఖాస్తులు ఇచ్చి తిరిగినా లేని ఇసుక ఇప్పుడు ఎలా అధికారులు తరలిస్తున్నారు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉడుమల ఆస్పత్రికి తరలించిన ఇసుక పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేలంపాటలో పెడతానన్నారు. ఆ ఇసుక ఎటు వెళ్లిందని మండిపడ్డారు. యశ్వంతపూర్ గ్రామస్తులు కూడా సొంతింటి కొరకు బయట నుండి ఇసుకను కొంటున్నారు. జనగామ నియోజకవర్గంలో ఈ ఒక్క గ్రామం నుండి హౌసింగ్ కొరకు ఇసుక ఎలా తరలిస్తున్నారు అని ఆలోచనలో పడ్డారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను కలిసి గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ సమస్యపై పోరాడతామని గ్రామస్తులు తెలియజేశారు. నా పేరు రాజేశ్వరి. మేము హౌస్ నిర్మాణం కోసం ఉష్క కావాలని మేము పర్మిషన్ అడిగితే మాకు ఎవరు పర్మిషన్ అడిగితే ఉష్కే రాదు, పర్మిషన్ లేదు, ఇవ్వమని చెప్పారు. మరి ఇప్పుడు వేరే ఊరికైతేనో పర్మిషన్ ఇచ్చి ఆ ట్రాక్టర్లు 10 ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చి పోతాడు. మరి మా ఊరు ఉష్క మాకు లేని వేరే ఊరు వారికి ఓసుడు ఎక్కడిది? అదొకటి ఎట్లిస్తారు మీరు పర్మిషన్? అది మాకు కావాలంటేనో మాకు ఇక్కడ మాకు పోయమంటే పోయిపోతే మేము గోదావరి ఉష్క 10,000 పెట్టి ట్రాక్టర్లు పెట్టి కొనుక్కొని వచ్చి నిర్మాణం చేసుకున్నాము. గ్రామం నేను యశ్వంతపూర్లో గ్రామస్తుడు. నా పేరు కామర్ శ్రీనివాసు. గత 6 మాసాల నుండి మా గ్రామం నుంచి ఉసుకే చాలా జనగామ తరలిస్తున్నారు. అప్పుడు కూడా మేము గత పోయిన సంవత్సరం 9వ నెల 10 నెలల మధ్యలో కలెక్టర్ గారు ఫిర్యాదు ఇచ్చినాము. ఉరుడు హాస్పిటల్కి సుమారు 400 ట్రిప్ల ఉసుకే డంప్ చేస్తే మేము రాత్రి పూట పట్టించినాము. అప్పుడు ఎస్ఐ గారు ఆర్ఐ గారు వచ్చి పట్టుకున్నారు. తర్వాత మన తహసీల్దార్ గారు వేసినట్టే మేము 90 ట్రిప్ల ఉసుక సీల్ చేసాము. దాన్ని వేరే చెప్పారు. ఇంతవరకు వేరే వేయలేదు. ఆ ఉసుక ఎటుపోయింది, ఎవరికి అమ్ముకుర్రో ప్రభుత్వ అధికారులకు తెలవాలి. గత మాసంలో రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వుల మేరకు కలెక్టర్ గారును డీసీపీ గారు వచ్చి మా గ్రామంలో కందకాలు కొట్టి ఉసుక బంద్ చేయించారు. కానీ ఈ రోజు ఏదో హౌసింగ్ బోర్డు అధికారులకు మళ్ళీ 20 ట్రిప్ల 30 ట్రిప్ల ఉసుకకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇష్టాంతరంగా గ్రామస్తులు తెలియకుండా ఉసుక కొడుతున్నారు. మరి ఊళ్ళో కట్టుకున్నటువంటి గుళ్ళకు కానీ బడులకు కానీ ఇలాంటి పేదవాళ్లకు ధనగాలు ఉసుక తీసుకుంటారు కదా. పేదలు ఉసుక తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే గ్రామానికి ఒక న్యాయము, అధికారులకు ఒక న్యాయమా అని మేము ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా మాకు మా గ్రామంలో ఉన్నటువంటి గుళ్ళకు బళ్ళకు ఉసుకకు యథేచ్ఛగా అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా మా ఊళ్ళకు పెద్దరాజు ట్రాక్టర్లు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఎక్కడో జనగామలో గుత్తాబక్ష వాళ్ళకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ట్రిప్ అని చెప్పి 10 ట్రిప్లు ఉసుక కొడుతున్నారు. మరి ఇలాంటి బంద్ చేసి పోవడం గతంలో కూడా మేము పట్టించిన ఉసుక సాక్ష్యాలు ఉన్నాయి. 100 ట్రిప్లు ఉసుక ఎటువైంది, అది ఎవరికి అమ్ముకోరు, అధికారులు ఎందుకు వేయలేదు అని ప్రశ్నిస్తున్నాం. దీని మీద దానికి సాక్ష్యాలు మీద ఉన్నాం. మేము అట్టే ప్రతి దాని అవసరం ఉంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి చెప్పి మేము సిద్ధమవుతున్నామండి. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.